హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు విజన్ 5 టీవీ. ఈ రోజు మనం చూడబోయే వీడియోలో 50 సంవత్సరాల వయసు దాటాక పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బబ్లు పృథ్వీరాజ్ ఈయన పెళ్లి సినిమాతో విలన్ గా తనకంటూ ఒక మంచి పేరును సంపాదించుకున్నారు. అలాగే ఈయన 56 సంవత్సరాల వయసులో 23 ఏళ్ల వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆమె పేరు శీతల్. అలాగే ఈయనలాగే 50 సంవత్సరాలు దాటాక పెళ్లి చేసుకున్న వారిలో దిల్ రాజు కూడా ఒకరు. ఈయన మొదటి భార్య చనిపోవడంతో తేజస్విని అనే ఒక అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నారు. అలాగే 40 సంవత్సరాల వయసులోనే కృష్ణవంశీ గారు రమ్యకృష్ణ గారిని పెళ్లి చేసుకున్నారు. అలాగే సై సినిమాతో మంచి విలన్ గా పేరు తెచ్చుకున్న ప్రదీప్ రావత్ గారు కూడా 50 సంవత్సరాలు దాటాకే ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అలాగే సింగర్ సునీత గారు కూడా తన మొదటి భర్తతో విడాకులు తీసుకుని 42 సంవత్సరాల వయసులో రామకృష్ణ వీరపునేని అనే అతన్ని పెళ్లి చేసుకున్నారు. అలాగే 40 సంవత్సరాలు దాటాక పెళ్లి చేసుకున్న వారిలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు. ఈయన తన రెండో భార్య రేణుక దేశాయ్కి విడాకులిచ్చి 40 సంవత్సరాల వయసు దాటాక అన్న లిజ్వానను పెళ్లి చేసుకున్నారు. అలాగే హీరో జేడి చక్రవర్తి గారు కూడా 46 సంవత్సరాలకి ప్రముఖ మోడల్ అయినటువంటి అనుకృతిని 2016లో పెళ్లి చేసుకున్నారు. అలాగే యాక్టర్ నరేష్ గారు తన 60 ఏళ్ల వయసులో 40 సంవత్సరాలు ఉన్న పవిత్ర గారిని పెళ్లి చేసుకున్నారు. అలాగే రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు తన మొదటి భార్య చనిపోవడంతో తనకు 50 సంవత్సరాలు దాటాక శ్యామలాదేవి గారిని పెళ్లి చేసుకున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ గారు తన మొదటి భార్యను వదిలేసి 45 ఏళ్ల వయసులో బాలీవుడ్ నటి పోనీ వర్మను పెళ్లి చేసుకున్నారు. అలాగే ప్రముఖ డాన్సర్ ప్రభుదేవ గారు కూడా తన 47 ఏళ్ల వయసులో హిమాని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అలాగే తన 45 ఏళ్ల వయసులో హీరోయిన్ రాధికాను శరత్ కుమార్ గారు పెళ్లి చేసుకున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా 50 సంవత్సరాలు దాటాక పెళ్లి చేసుకున్న టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోల గురించి తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.